సింధు నాగరికత ఎప్పటిది 5,000 సంవత్సరాలు ఎక్కడి నుంచి 5,000 మొత్తం టోటల్ అంటే క్రీస్తుపూర్వం 3,000 సంవత్సరాలు 2500 BC అంటే 4,500 సంవత్సరాలు సుమారు అంతే. ఇప్పుడు సైంటిస్టులు ఎవరు పరిశోధన చేశారంటే రుజువు చూపించారు. నేను చెప్తున్నా అలెగ్జాండర్ కనింగ్హామ్ అనేటువంటి వ్యక్తి ఇంకా ఇద్దరు పరిశోధన చేసి ఇవన్నీ బయటకు తీశారు. ఇవన్నీ కూడా ఆర్కియాలజీ అండి. మీరు చెప్పే వాట్సాప్ యూనివర్సిటీ అయితే ఇక్కడ వాట్సాప్ యూనివర్సిటీ అని మాట్లాడుతున్న వ్యక్తి అలెగ్జాండర్ కనింగ్హామ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అలెగ్జాండర్ కనింగ్హామ్ అనేవాడు ఎవడు 1814 నుంచి 1893 వరకు బ్రిటిష్ ప్రభుత్వం తరఫున భారతదేశంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరఫున రీసెర్చ్ చేస్తానికి వచ్చిన ఒక ఆర్కియాలజిస్ట్. ఇతను ఎవరి తరఫున వచ్చాడు? బ్రిటిష్ వాళ్ళు. ఎవడైతే మన దేశాన్ని బానిసత్వంలోకి తీసుకుందామని ట్రై చేసి మన వాళ్ళందరినీ రాచి రంపాన పెట్టాడో అటువంటి బ్రిటిష్ కుక్కల తాలూకా ఏజెంట్ ఈడు. ఈడొచ్చి భారతదేశపు చరిత్రని గ్లోరిఫై చేయడానికి రీసెర్చ్ చేస్తాడని ఎవడన్నా నమ్ముతాడా? ఎట్లాంటి పాస్టర్లు తప్ప. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులను చెప్పుకునే బ్యాచ్ వీళ్ళు కాబట్టి వీళ్ళు చెప్పాలి. ఈ అలెగ్జాండర్ కనింగ్హామ్ చెప్పాడు కాబట్టి ఈ కన్నింగాళ్ళకి ఇది ప్రమాణం అంట. కానీ సంస్కృతానికి మాత్రం లిపే లేదు, అసలు భాషే లేదు. లిపి మొన్న వచ్చింది అటు తెక్క వాగుడు వాగుతున్నాడు.